వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం పంపిణీ. కులం మతం అనే రేఖను విద్య ఒక్కటే రూపుమాపగలుగుతుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఎంఆర్పీఎస్ ఆవిర్భావం మరియు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో ఎంఆర్పీఎస్ నేతల సంబరాలు. మందకృష్ణ మాదిగ వల్లే తాము నేడు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామని తెలిపిన యువత. ఈ నెల 15వ తేదీ నుండి ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపిన నిర్వాహకులు. ఆషాఢమాసం సందర్భంగా జరిగే కార్యక్రమాల వివరాల బ్రోచర్ను విడుదల చేసిన పాలకవర్గం. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవుళ్లపై ప్రకాష్ రాజు విమర్శలు చేస్తున్నాడంటూ బీజేపీ నేతల ఆగ్రహం. ప్రకాష్ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు తమ సమస్యల వినతి పత్రాలు అందించే కార్యక్రమంలో భాగంగా గుడివాడ జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఆకూరి శ్రీనివాస్, గుడివాడ చైర్మన్ కేపీ రావు, జేఏసీ నాయకులు ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు వేదిక కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలను జేఏసీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము సీఎం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వం చేసిన మంచిని కూడా పట్టించుకోవాలని చెప్పగా ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కరించిందని, ఆ విషయంలో తమకు ఎటువంటి ఫిర్యాదులు లేవని జేఏసీ నాయకులు తెలిపారు. కాకపోతే కొన్ని ప్రధాన సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారం కోసమే తమ విజ్ఞప్తి అని జేఏసీ నాయకులు చెప్పడంతో ఆర్థిక పరిస్థితి మెరుగైతే ఉద్యోగ వర్గాల సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే రాము చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డానియల్, పాపయ్య, ప్రసాద్, రామకృష్ణ, కిషోర్, వీరస్వామి, సత్యనారాయణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ 64వ పుట్టినరోజు మరియు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకుడు తాళ్లూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గుడివాడ నియోజకవర్గం పరిశీలకుడు కొల్లూరి బసవ మాదిగ పాల్గొని కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీలకు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన 15% రిజర్వేషన్ జనాభా దమాషా ప్రకారం సమానంగా అందించాలని అనేక పోరాటాలు చేయడమే కాకుండా వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ అని కులం పేరు చెప్పుకోవడానికి భయపడే స్థాయి నుండి తాము మాదిగలమని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మాదిగలను నిలబెట్టిన మందకృష్ణ మాదిగ ఆశయ సాధనకు కృషి చేస్తామని బసవ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వేసుపోగు ఇమాన్యుయల్, దొండపాటి మహేష్, గూడూరి సురేంద్ర, వేసపోగు ఏసేబు, ఐజాక్, పాపారావు, రవితేజ, భాను, కంజర్ల, విజయ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాజననేత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారు 1994 జూలై 7వ తారీఖున స్థాపించినటువంటి ఎంఆర్పీఎస్కి 32వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారి 64వ పుట్టినరోజు శుభాకాంక్షలు గుడివాడ నియోజక ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం 94 జూలై 7వ తారీఖున మహాజననేత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి అంబేద్కర్ సాధించినటువంటి 15% రిజర్వేషన్లను ఎస్సీలో ఉన్న జనాభా దమాషా ప్రకారంగా ఎవరి వాటా వాళ్ళకి పంచాలనే ఒక గొప్ప నిర్ణయంతో ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని 20 మంది నూను మీసాల యువకులతో మొదలుపెట్టినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేకమైనటువంటి
సంక్షేమ పథకాలను తీసుకురావడానికి కానీ, ప్రజా పోరాటాల్లో కానీ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందడంలో కానీ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు అనేక పోరాటాలు చేశారు. ఈ మాదిగ జాతికి 94 ముందు కులం పేరు చెప్పుకోవడానికి కానీ, ఎక్కడన్నా 10 మందిలో కుల సమూహమైనటువంటి మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, కులం పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వెళ్ళడానికి అటువంటి పరిస్థితి లేనటువంటిది. కారణం ఏమిటంటే, మా జాతిని ఒక అంటరాని జాతిగా, ఈ జాతి పేరు చెప్పుకుంటే అవమానిస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, షేమ్గా ఫీల్ అవుతారేమో, అందుకనే మేము క్రైస్తవులం అని ఇంకోటి అని చెప్పుకునేవాళ్ళం. కానీ మా అన్న మందకృష్ణ మాదిగ గారు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి ఈ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి పాదయాత్ర మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగింది. మొట్టమొదటి సైకిల్ యాత్ర ఎంఆర్పిఎస్ ఈ తెలుగు గడ్డ మీద మొదలుపెట్టింది. రథయాత్ర ఈ ఎంఆర్పిఎస్ మొదలుపెట్టింది. ఏ జాతి అయితే తన పేరు చెప్పుకోలేదో అదే జాతి కొన్ని రాజకీయ పార్టీలకి, కొన్ని కులాలకి ఒక మార్గదర్శకంగా నిలబడిందంటే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పోరాటమే. ఈ నేపథ్యంలోనే వృద్ధులు, అగ్రకులానికి సంబంధించిన వృద్ధులు, వాళ్ళు ఆకలి దప్పిక కోసం, ఒక రెడ్డి సామాజిక వర్గానికి తల్లిదండ్రులు ఆకలి దప్పికల కోసం తల్లిదండ్రులకి బిడ్డలకు భారం అయిపోతే తల్లిదండ్రుల్ని బస్టాండ్లో వదిలేసి ఉన్న పరిస్థితిని పేపర్ ద్వారా చదివి ఆయన కృష్ణ మాదిగ గారు వృద్ధుల కోసం ఉద్యమాన్ని, వాళ్ళ పెన్షన్ కోసం ఉద్యమాన్ని చేపట్టారు. అలాగే బై బర్తే వికలాంగులుగాను, కొన్ని అనివార్య కారణాల వల్ల యాక్సిడెంట్ల ద్వారా వికలాంగులైన వాళ్ళు, వితంతువులైన వాళ్ళ యొక్క పెన్షన్లు 150, 200 ఆ రకంగా ఉన్నటి పరిస్థితుల్లో మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పోరాటం వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్లు పెంచమని పోరాటం చేసింది ఎంఆర్పిఎస్. మా జాతికి పేరు చెప్పుకోవడానికి మేము ఎంత సిగ్గుపడి ఉన్నామో మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఏర్పాటు చేసిన ఈ ఎంఆర్పిఎస్ ద్వారా మేము మాదిగ అని చెప్పి వాళ్ళ కాలరేఖ వేసుకునే పరిస్థితి తీసుకొచ్చినట్టు ఘనత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు. ఈ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత ఈ ఎస్సీలో ఉన్నటువంటి చాలా మంది ప్రాథమిక స్థాయిలోని మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఇవాళ ఎస్సీ వర్గీకరణ ద్వారా అనేకమైనటువంటి ఉద్యోగాల్లో, ఉపాధిల్లో, రాజకీయాల్లో, విద్యా అవకాశాల్లో ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా లబ్ధి పొందడం కేవలం మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు అని చెప్పేసి సాధారణంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము ఆయనకే కట్టుబడి ఆయన మార్గంలోనే, ఆయన యొక్క నాయకత్వంలోనే మేము ప్రయాణం చేస్తామని, ఇలాంటి కార్యక్రమాలు అనేకంగా మేము జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తమ్ముళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై మాదిగ. ఈరోజు ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మా నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జాతికి ఒక హీరోలాగా మాదిగ జాతికి, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఈ సమాజంలో ఎలాంటి అన్యాయాలకి గురైన వెంటనే ప్రభుత్వంతో పోరాడి వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఈరోజు మందాకృష్ణ మాదిగ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం జరుగుతుంది. ఆ రోజు 1994 జూలై 7 ఇదే రోజున ఆయన 20 మందితో ఎంఆర్పిఎస్ని స్థాపించి ఈరోజు కొన్ని వేల మంది ఎంఆర్పిఎస్ నాయకుల్ని, గ్రామాన నాయకుల్ని తయారు చేసి జాతికి అన్యాయం జరిగితే వెంటనే ఈ నాయకులు ప్రభుత్వంతో, వ్యవస్థలతో పోరాడి ఆ జాతికి న్యాయం చేసే విధంగా ఈరోజు మా ఎంఆర్పిఎస్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గంలో దళితులకి ఎలాంటి అన్యాయం జరిగినా ఎంఆర్పిఎస్ తరఫున మేమంతా పోరాటం చేస్తామని, ప్రభుత్వంతో అయినా ప్రతిపక్షంతో అయినా ఎవరితోనైనా సరే న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మా నాయకుడికి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, జాతికి ఇంకా మెరుగైన సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుడివాడ నియోజకవర్గం తరఫున సేవ తీసుకుంటున్నాం. అందరం నమస్కారం అండి. ఈరోజు
ఎంఆర్పిఎస్ స్థాపించి 32 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆ వార్షికోత్సవంలో భాగంగా ఇంకోటి మన ప్రీతమ నాయకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాది గారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ యువత ద్వారా ఇంత ఇదిగా జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి నిండు వందనాలు. ఈ ఎంఆర్పిఎస్ పుట్టి ఎంతగానో దళితుల పట్ల ఉద్యమం చేసి ఎంతగానో దళితులు అని చెప్పుకుంటా గర్వకారంగా నిలిపిన మా మందా కృష్ణమాది గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వారి డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా పునశ్చేతన ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాలాజీ తెలిపారు. BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నారని, వాటిని పూర్తి చేసి జూలై 14 లోపు తిరిగి సమర్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఫారం అందని వారు సంబంధిత BLOను సంప్రదించాలని, అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఫారాన్ని సమర్పించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆధార్, ఓటర్ కార్డులో పేర్లు వేరువేరుగా ఉన్న వారు మాత్రం తప్పనిసరిగా BLO ద్వారానే ఫారం సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.
అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్తాం. అంటే ఇప్పుడు వాస్తవంగా ఎన్యూమరేషన్ ఫారం కలెక్షన్ పైనే టోటల్ దృష్టి పెట్టాం. యాక్చువల్లీ ఇప్పుడు అలా చూస్తే మన జిల్లాలో బాగా జరిగినట్టే. అయినా కూడాను నా దృష్టిలో ఎప్పుడు కూడాను మనము ఒక్కరికి కూడాను అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆలోచిస్తాను నేను. యాక్చువల్లీ ఈ దిశలో మనం చేస్తే దయచేసి అందరూ కూడాను కొంచెం ప్రజలు కూడా సహకారం అందిస్తే వేగవంతంగా అవుతుంది, తొందరగా కంప్లీట్. జిల్లా ఓటర్లందరికీ కూడా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. మనకందరికీ తెలిసినట్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎలక్టరల్ రోల్ ఓటర్ లిస్ట్ ఏముంటుంది దాన్ని సమూలంగా పునశ్చేతన చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చి ఎన్యూమరేషన్ ఫారమ్స్ అందజేస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారం అందజేసిన తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫారంని నింపి దాన్ని బిఎల్ఓకి తిరిగి ఇవ్వాల్సిందే అవసరం ఉంది. మేము క్షేత్రస్థాయిలో విజిట్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చింది ఏమంటే చాలా మంది ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నా కూడాను నింపడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు, రిటర్న్ చేయడము డిలే అవుతుంది అనేది దృష్టికి వచ్చింది. నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఎన్యూమరేషన్ ఫారంని వెంటనే మీ బిఎల్ఓకి అందజేయండి. మనకు టైం చాలా తక్కువ ఉంది. మనకు ఈ 14వ తేదీ వరకు లోపలే మనం అన్ని ఎన్యూమరేషన్ ఫారం ఆన్లైన్లో డిజిటైజ్ చేయాలి కనుక నేను మీ అందరినీ కోరుకుంటున్నాను వెంటనే మీకు ఆల్రెడీ అందిన ఎన్యూమరేషన్ ఫారంని రిటర్న్ చేయండి. ఇంకా ఎవరైనా అంటే కొన్ని కారణాల వల్ల ఎన్యూమరేషన్ ఫారం నాకు అందలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మీ బిఎల్ఓని వెంటనే సంప్రదించి ఎన్యూమరేషన్ ఫారం తీసుకోవచ్చు. ఎన్యూమరేషన్ ఫారము మీరు బిఎల్ఓ ఎవరు అని మీరు కనుక్కోవాలి అంటే మనకు ఈ voters.eci.gov.in వెబ్సైట్ మరి ఈసీఐ నెట్ యాప్ ఈ రెండులో కూడాను బుక్ అ కాల్ విత్ బిఎల్ఓ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు దాంట్లో మీ రిక్వెస్ట్ రేస్ చేస్తే మీ బిఎల్ఓనే మీకు ఫోన్ చేసి మీకు ఏమైనా అవసరం అంటే ఫారం అందలేదు అని ఉండొచ్చు, లేదా మీరు ఆల్రెడీ ఇచ్చిన ఫారం మిస్ అయి ఉండొచ్చు, లేదా మీరు రాసేది ఎలాగా అని తెలియకపోవచ్చు. ఇలాంటిది మీకు ఏం సపోర్ట్ కావాలి అన్నా కూడా బిఎల్ఓ ద్వారా అందజేస్తాము. మళ్ళీ మన ప్రతి కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ లో మేము ఆల్రెడీ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాము. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్స్ కూడా ఇప్పుడు నేను మీడియా మిత్రులందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఆ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసినా మీకున్న సందేహాలు డౌట్లు అన్నీ కూడా నివారించబడతాయి. కొంతమంది ఓటర్లు కొంచెం అవేర్నెస్ ఉన్నవాళ్ళు స్వంతంగా మీరే ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారం మీకు సంబంధించింది ఫిలప్ చేస్తాను ఎవరు అన్నా కూడాను దానికి కూడా వెసులుబాటు ఇచ్చింది ఎన్నికల సంఘం. voters.eci.gov.in లో మీ ఎపిక్ కార్డ్ ఏముంటుంది ఆ నంబర్ వేసి మీరు సబ్మిట్ చేసేదానికి కూడా వీలుంటుంది. ఇన్ని అవకాశాలు సిటిజన్స్ అందరికీ ఉంది. చాలా ఫేర్ గా ప్రతి ఒక్క అర్హుడిని కూడాను ఒక్క అర్హుడికి కూడాను ఓటు లేకుండా ఉండకూడదు అనే ఒక ధ్యేయంతో ఆ దిశలో ఎన్నికల సంఘం పనిచేస్తుంది. కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెనమలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సుమారు 270 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. 2019-2024 మధ్య అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించిన ఆయన సిద్ధార్థ యనమల కుదురు వంతెనలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 7 కోట్లతో కుందేరు వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటి వరకు 21 కోట్ల చెక్కులు పంపిణీ చేశామని ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద సుమారు 16 కోట్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా పంటకాల రోడ్డు అప్పుడు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ బివి మోహన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు నేను 14-19 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానూరు పరిధిలో సనత్ నగర్ దగ్గర నుంచి 100 అడుగుల రోడ్డు వరకు అభివృద్ధి చేస్తే కేవలం 90% పూర్తయిన ఫ్లైఓవర్ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం
గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని ప్రారంభించాం. అలాగే యనమల కుదురు బ్రిడ్జిని ప్రారంభించాం. యనమల కుదురులో దాదాపు 50,000 మంది నిత్యం నరకయాతన పడే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగించడం జరిగింది. అలాగే ఉప్పులూరు ఈడుపుగల్లు రోడ్డు గతంలో ఉన్న రోడ్డు కాదు, రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేయటం జరిగింది. అది కాకుండా వణుకూరు నుంచి మద్దూరు దాకా 7 మీటర్ల రోడ్డు ఇప్పుడు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. కుందేరు బ్రిడ్జి నేను ఎన్నికలప్పుడు ఒకటే చెప్పా, నేను ప్రత్యేకంగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మేము ఏదైతే ప్రారంభించి నిర్మాణం మధ్యలో అయిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. ఎన్నికల హామీ ఇవ్వటం జరిగింది. ఇచ్చినట్టుగానే ఫ్లైఓవర్ కానీ, యనమల కుదురు వంతెన కానీ, మద్దూరు ఉప్పులూరు రోడ్డు కానీ అన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అనంటే ఎప్పటి నుంచో పరిష్కారం కాని కుందేరు బ్రిడ్జికి 7 కోట్ల రూపాయలు రాత్రి జీవో విడుదల చేయటం జరిగింది, శాంక్షన్ చేయటం జరిగింది. దీర్ఘకాలికంగా పెనమలూరు నియోజకవర్గంలో పరిష్కారం కాకుండా ఉన్న పనులన్నీ కూడా ఈ కుందేరు బ్రిడ్జి నిర్మాణంతో పూర్తవుతా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లా అని ఇంకా పనులు లేవని కానీ, సమస్యలు లేవని కానీ, మేము చేయవలసింది లేదని కానీ మేము అనట్లా. మా ముందు చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి. మున్సిపాలిటీలో అవ్వచ్చు, గ్రామాల్లో అవ్వచ్చు, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం పైన ఎన్నో ఆశలతో ప్రజలందరూ కూడా తీర్పునివ్వటం జరిగింది. పెద్ద ఎత్తున మెజార్టీలు ఇచ్చి గెలిపించుకోవటం జరిగింది. ప్రజల యొక్క ఆశలు వమ్ము కాకుండా ప్రతి ఒక్క పనిని చిత్తశుద్ధితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో తప్పకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేవలం దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేశాము అని చెప్పుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు,
మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ సత్యనారాయణపురంలోని ఘంటసాల ఫంక్షన్ హాల్లో జై భీమ్ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు నగదు పురస్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ పట్టణంలోని మున్సిపల్ మరియు ఎయిడెడ్ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన ఎస్సీ విద్యార్థులకు ఎమ్మెల్యే రాము సొసైటీ తరపున నగదు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యాబోధన ద్వారానే బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దగలమని చెప్పారు. చదువు ఒక్కటే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపగలదని, ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వ్యవస్థాపకులు కాకులు మసమాకర రావు, ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి రారాజు, కర్ణాటక స్టేట్ ఎస్పీ డెక్కా కిషోర్ బాబు, ఐఎఫ్ఎస్ అధికారి గెడ్డం శేఖర్ బాబు, ఇంటెలిజెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెయ్యేల రాజేష్, తహసీల్దారులు లోకరాజు, రాజ్యలక్ష్మి, గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శాంసన్, జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చెప్పడానికి నేను అర్హుని కాదు, వీళ్ళు ముగ్గురే అర్హులు. దాంట్లో ఏమాత్రం తేడా లేదో చక్కగా వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ మీ టైంలో ఆలోచించే అవకాశం లేదు మనకు. బేసిక్గా నాకు కనుక అవకాశం ఉన్నట్టయితే ఇంకొంచెం ఏమైనా బాగుపడేవాడినామో తెలియదు. కానీ ఇప్పుడు ఇలా చదవాలి అంటే ఎందుకు చదవాలంటే దాన్ని ఎలా చదవాలి, ఏంటి రీజను, ఎందుకు ఎలా చదువుకోవచ్చు అనేది స్పష్టంగా తెలిసిన వ్యక్తులు ముగ్గురు. వాళ్ళు ఇచ్చింది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. జీవితంలో మొదటి పాఠం మీకు ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అది చెప్పినట్టుగానే 10th క్లాస్ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత ఇంకో మెట్టు ఇంటర్మీడియట్ ఈజ్ ఇంపార్టెంట్, డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్, తర్వాత పీజీ ఈజ్ ఇంపార్టెంట్, నెక్స్ట్ స్టెప్ టు గో ఇన్ టు ది మా జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఏది చేసినా కానీ జీవితంలో గెలవాలంటే సంతోషంగా చేస్తే కనుక మీకు చాలా చాలా గెలుపు ఈజీగా వస్తుంది అనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్. లోకరాజు గారు పైకి రండి. థ్యాంక్ యూ. చేసే పనిని ఇష్టంగా చేయాలి. ఏదైనా కానీ మీరు ఇష్టం ఎలా అనేది, చదవటం ఏమి ఇష్టంగా ఉంటుంది. నిజంగా నాకు ఆలోచిస్తే చదవటం ఏమి ఇష్టంగా ఉంటుంది అనేది తెలియదు. కానీ యూ నీడ్ టు ఫైండ్ ఎ వే. తర్వాత కూడా చదువు అయిపోయిన తర్వాత కూడా చేసే పనిని ఇష్టపడతాము. అలాగే దీన్ని ఇష్టపడాలంటే మనకి ఏం ఫ్యాక్టర్స్ ఉంటే బాగుంటుంది. నాకేంటంటే
నేను చేసే పనిలో ఓ 10 మందిని కలుపుకుని వెళ్తా. నాతో పాటు 10 మందిని కలుపుకుని వెళ్ళి ఆ 10 మంది కలిసి గెలుస్తాం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు. అంటే గెలుపు ఒంటరిగా కంటే ఒక సమూహంలో గెలిస్తే చాలా మంచి సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే పంచుకుంటానికి. నమస్కారం. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఆసీనులై ఉన్న ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ భస్మాకర్ గారు, సన్మాన్య గౌరవ శాసనసభ్యులు గుడివాడ శ్రీ రాము గారు, రవికుమార్ గారు, మురళీకృష్ణ గారు, తహసీల్దార్ గూడూరు రాజలక్ష్మి గారు, నా ప్రియమైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నా నమస్కారం. భస్మాకర్ గారు ఇప్పుడే చెప్పినట్లుగానే చదువు అనేది ఎప్పుడు కూడా దారిదీపం. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. మనస వాచ కర్మణ, అదే మనకి చేయూత. దాన్ని ఎప్పుడు కూడా మరవడానికి అవకాశం లేదు. సభాయ నమః. పెద్దలందరికీ నమస్కారం, విద్యార్థులకి నా ఆశీస్సులు. అద్భుతమైన ప్రోగ్రాం ఇది ఇవాళ. ఎందుకంటే ఈ విద్యార్థులకు సాధించిన విజయాన్ని గుర్తించి ఎన్నోసార్లు, ఇప్పుడు ఇది 3వసారి నేను ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం. మన ఎమ్మెల్యే గారు నిర్వహించిన ప్రోగ్రాంలో పాల్గొన్నాం. గత వారం బట్టి దేవానంద గారి ఫ్యామిలీ ట్రస్ట్లో పాల్గొన్నాం. మళ్ళీ ఈరోజు పాల్గొంటున్నాం. మీరు సాధించిన విజయం ఎంత అద్భుతమైందంటే ఎప్పటికీ గుర్తుండేలాగా ఉంటుంది. ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించండి. ఒక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత మీరు మంచి ఉద్యోగం సాధించేలాగా ఉండాలి. ఇప్పుడు మా విద్యార్థులు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారంటే, సార్ జాబ్ చేస్తున్నాం సార్, 20 lakhs ప్యాకేజీ, 25 lakhs ప్యాకేజీ ఇలా చెప్తూ ఉంటారు. చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీ ఊరిని తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అదొక్కటే మీకు గుర్తింపునిస్తుంది. ఇప్పుడు ఎన్నోసార్లు చూస్తున్నాం, ఆ ఊరికి ఎంతో నేమ్ వస్తుంది. ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేటలో అభిమానులు 77 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కటౌట్ వాహనదారులను విశేషంగా ఆకర్షిస్తుంది. ధోని అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కటౌట్ను ఏర్పాటు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ఏడాది కూడా 77 అడుగుల కటౌట్ను ప్రతిష్ఠించి ప్రత్యేకంగా అలంకరించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు కటౌట్ను ఆసక్తిగా వీక్షిస్తూ ఫోటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. ధోని పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి తమ అభిమాన క్రికెటర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ.
ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. సినీ నటుడుపై బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖద్దరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకాష్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేయడంతో పాటు హిందువులు, శ్రీరాముడు దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రకాష్ రాజ్కు నేత నాయకత్వం మద్దతు ఇవ్వడం వారి వైఖరిని సూచిస్తుందని విమర్శించారు. హిందూ సమాజం, దేవాలయాలు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు మద్దతు ఎందుకు ఇస్తున్నారో సంబంధిత పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు తమ వైఖరిని పునఃపరిశీలించి హిందూ సమాజానికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రకాష్ రాజుపై నమోదైన ఫిర్యాదుపై పోలీసులు చట్ట ప్రకారం దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, అంతటితో ఆగకోకుండా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద, హిందూ ధర్మం మీద కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీని వెనక ప్రధానంగా 4 రోజుల కింద అరెస్ట్ అయినటువంటి జోసఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద కుట్రబనడం, హిందూ మతం మీద ద్వేషించడం, స్వామీజీలు, సన్యాసుల మీద, దేవాలయాల మీద దాడులు చేయాలని ప్రేరేపించినటువంటి విషయంలో ఈ మధ్య అరెస్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఈ జోసఫ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఈ దేశం మీద కుట్రబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీన్ని పూర్తిగా ఈ కుట్ర వెనక
ప్రకాష్ రాజ్ గారి యొక్క ఆర్థిక సహకారం, సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారి యొక్క ప్రేరణ, వారి యొక్క ఆలోచనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి యొక్క దాడులకు కుట్రబడినారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న అరెస్టు చేసినటువంటి యొక్క జోసెఫ్కి సంబంధించిన విషయంలో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక మందికి ప్రకాష్ రాజ్ గారు ఫోన్లు చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉసికొల్పడం, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటిది కొన్ని ఆడియోల ద్వారా కూడా దొరకడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ఇది మొదటిది కాదు. గతంలో అనేక సందర్భాల్లో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉమర్ ఖలీద్ లాంటి ఒక దేశద్రోహులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకుంది. అందుకు ఈరోజు ప్రకాష్ రాజ్ యొక్క చర్యల మీద భారతీయ జనతా పార్టీ నుంచి నేను వ్యక్తిగతంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణం ప్రకాష్ రాజ్ గారిని అరెస్ట్ చేయాలి, దేశద్రోహ సెక్షన్లు ఆయన మీద పెట్టాలని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అలజడులకు మొత్తం కారణం ప్రకాష్ రాజ్ గారు మాత్రమే. ప్రకాష్ రాజ్ గారితో పాటు అనేక మంది కుట్రలో పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారు. ప్రధానమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ప్రకాష్ రాజ్ కుట్రబన్నాడు, హిందూ ధర్మం మీద కుట్రబన్నాడు. కాబట్టి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. రెండో విషయం, ఈరోజు అరెస్టు కాబడినటువంటి కొంతమంది దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, సిపిఐ పార్టీకి సంబంధించి నారాయణ గారు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వరరావు గారు, వైసీపీ, సిపిఐ, సిపిఎం పార్టీ హిందువులు ఇంత పెద్ద ఎత్తున దూషించినటువంటి ఈ రాష్ట్రం మీద, దేశం మీద కుట్ర చేసేటువంటి వ్యక్తులు అరెస్టు చేస్తే మీరు మద్దతు ఇస్తున్నారంటే మీకు హిందువులంటే ఎందుకు కోపం, హిందూ సమాజం అంటే ఎందుకు కోపం, హిందూ దేవతలు అంటే ఎందుకు కోపం అని నేను అడుగుతున్నాను. రెండు, ఈరోజు జోసెఫ్ లాంటి వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారంటే, ఆయన అరెస్టును ఖండిస్తున్నారంటే, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులకు మద్దతు ఇస్తున్నారంటే స్పష్టంగా ఈ రాష్ట్రంలో మీరు ఎవరి వైపు ఉన్నారనేటువంటిది వైసీపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పమని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి భవిష్యత్తులోనైనా సరే ఈ రకంగా దేశద్రోహులకు, ప్రకాష్ రాజ్ లాంటి విచ్ఛిన్నకర శక్తులకు, లేదా ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద దాడి చేయాలనేటువంటి వ్యక్తులకు, ఏకంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లాంటి యొక్క వ్యక్తులకు కాదు పదవులకు గౌరవం ఇవ్వమని చెప్పి నేను ఈ మూడు పార్టీలు కూడా గుర్తు చేస్తున్నా. లేదా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీలను ఈ రకంగా మద్దతు ఇస్తే సమాజం క్షమించదనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. హిందూ సమాజం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఉపేక్షించదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగం, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, టిడ్కో గృహాలు, మౌలిక వసతుల పురోగతిపై చర్చించారు. అవసరం లేని ఖర్చులు తగ్గించి అందుబాటులో ఉన్న నిధులను ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకే వినియోగించాలని అధికారులను ఆదేశించారు. టిడ్కో గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేసి జనవరి నాటికి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో అత్యవసర అభివృద్ధి పనుల ప్రతిపాదనలను 10 రోజుల్లో సిద్ధం చేయాలని, భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకత పాటిస్తూ అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉయ్యూరును పరిశుభ్రత, మెరుగైన మౌలిక వసతులతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలపైన, అలాగే నిధుల సమీకరణ పైన, శానిటేషన్ పైన, మొత్తం టోటల్గా అన్ని డిపార్ట్మెంట్ల పైన కూడా రివ్యూ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఖర్చు అనేది కొంత తగ్గించుకోవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడున్న నిధుల ప్రకారం ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చో దానిపైన, మొత్తం టోటల్గా కూడా అన్ని శాఖలపైన కూడా, అలాగే టిడ్కో పైన, గృహ నిర్మాణం పైన అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. టిడ్కో గృహాలు వచ్చి
అక్టోబర్ నవంబర్ కల్లా జనవరి చెప్పారా, జనవరి అంటే డిసెంబర్ జనవరి చెప్పారు, మనం డెడ్ లైన్ జనవరి చెప్పాము. జనవరి కల్లా టోటల్గా ఉయ్యూరు మున్సిపాలిటీలో ఉన్న అన్ని టిడ్కో హౌసెస్ని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేటాయించడం జరిగింది. ఈ టిడ్కో హౌసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రోడ్లు, డ్రైన్లు ఒక శాఖ అంటే ఒక కాంట్రాక్టరు, ఎస్టీపీ ప్లాంట్లు వచ్చి ఒక కాంట్రాక్టరు, టిడ్కో హౌసెస్ వచ్చేసి ఎల్ఎన్టీ, ఈ 3 ప్రతినిధులతోటి నేను మాట్లాడటం జరిగింది. దాదాపు 80% పూర్తయినాయి. బయట అవుట్ సైడ్ ఉన్న పెయింటింగ్స్ కానీ ఫ్లోరింగ్స్ కానీ జరుగుతూ ఉంది. దాదాపుగా డిసెంబర్ నాటికి మొత్తం టోటల్ కంప్లీట్ చేసేటట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఆగస్టు ఎండింగ్కి కంప్లీట్ చేసిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అలాగే ఎస్టీపీ వచ్చేసి కూడా ఆగస్టు ఆఖరికి కంప్లీట్ చేసిస్తున్నారు. టోటల్గా హౌసెస్ అన్నీ కూడా జనవరికి కంప్లీట్ చేసిస్తాం. అది హౌసింగ్ సంబంధించి. అలాగే మున్సిపల్ ఏరియాలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది. రాబోయే వారం 10 రోజుల్లో ఇంకా ఎక్కడైతే మున్సిపల్ పరిధిలో ఏదైనా అత్యవసరంగా పనులు చేపట్టాల్సి ఉంటే అధికారులని ఆదేశించడం జరిగింది. వెంటనే ప్రపోజల్స్ తయారు చేయమని, వాటిని కూడా తీసుకొని ఇంకేదైతే చేయాలో అవన్నీ కూడా ఈ మున్సిపల్ పరిధిలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే టౌన్ ప్లానింగ్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా మరి ఆ యొక్క పనులపైన కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ పర్మిషన్లు కానీ ఎంక్రోచ్మెంట్లు కానీ పూర్తిగా నియంత్రణ అనేది ఉండాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఉయ్యూరు మున్సిపాలిటీని ఒక మంచి అభివృద్ధిలో అగ్రభాగాన్ని ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా, వాడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ.
2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం, విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించనున్న ఆషాఢమాస ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ధర్మకర్తల మండలి సమావేశంలో ఆషాఢ సారే, వారాహి నవరాత్రులు, శాకంబరి ఉత్సవాల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి ఆషాఢ సారే సమర్పణ ప్రారంభం కానుంది. సారే సమర్పించే భక్తులు ముందుగా శ్రీ కనకదుర్గా నగర్లో నమోదు చేసుకుని పాదరక్షలు, లగేజీ భద్రపరిచి అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవాలి. అమ్మవారి దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులో సారే సమర్పించి అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత మహామండపం మార్గం గుండా తిరిగి కనకదుర్గా నగర్కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ, భద్రతను దృష్టిలో ఉంచుకొని దసరా ఉత్సవాల తరహాలో 1-వే విధానాన్ని అమలు చేయనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు ప్రవేశపెట్టగా కొన్ని ఆమోదం పొందగా మరికొన్ని వాయిదా పడ్డాయి. కూర్చుంటే వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు ప్లీజ్. కొంచెం ఒకసారి ఇంద్రకీల పర్వతీ నివాస దక్షిణ వారణాసి బెజవాడపురేశ్వర శ్రీ మల్లేశ్వర మహాదేవ గౌపర గౌపర గౌపర. మీరు ఒకసారి బయటకు వస్తే మన అరగంట టైం ఇవ్వండి సార్. తొందరగా బయట సైడ్ వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జై భీమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం పంపిణీ. కులం, మతం అనే రేఖను విద్య ఒక్కటే రూపుమాపగలుగుతుందన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఎంఆర్పీఎస్ ఆవిర్భావం మరియు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో ఎంఆర్పీఎస్ నేతల సంబరాలు. మందకృష్ణ మాదిగ వల్లే తాము నేడు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నామని తెలిపిన యువత. ఈ నెల 15వ తేదీ నుండి ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపిన నిర్వాహకులు. ఆషాఢమాసం సందర్భంగా జరిగే కార్యక్రమాల వివరాల బ్రోచర్ను విడుదల చేసిన పాలకవర్గం. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవుళ్లపై ప్రకాష్ రాజు విమర్శలు చేస్తున్నాడంటూ బీజేపీ నేతల ఆగ్రహం. ప్రకాష్ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్ రెడ్డి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.